దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము అత్యంత ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం. దాని పేరు ఏ రోల్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస యొక్క పాత్ర. ఎక్కడెక్కడ స్వకుటుంబంలో ఒక భర్తగా, భార్యగా, ఒక తండ్రిగా, తల్లిగా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, మరి ఆ పాత్రలు చాలా ప్రధానమైనవి అని చూశాము. ఉమ్, మరి కుటుంబంలో అత్తమామల పాత్ర లేదండి. అత్తమామల గురించి, ఆడపడుచుల గురించి మిగతా పాత్రలు మనకు కనిపించలేదు. కానీ బైబిల్లో పదే పదే కనిపించిన పాత్రలు భార్యాభర్తల పాత్రలు, తల్లిదండ్రుల పాత్రలు, కుమారుని కుమార్తె పాత్రలే చూసిన కుటుంబ సంబంధంగా. అవునండి? అంతేనా? ఇంకేమైనా పాత్రలు కనిపించినాయా? అవునన్నా, అవును. అంతే. అవునన్నా అంతే. కానీ ఇప్పుడు అవి అవి పక్కన పెట్టారు, వేరే వేరే పాత్రలు పోషిస్తున్నారు అని తెలిసింది మరి. సో ఇప్పుడు రకరకాల పాత్రలు ఉన్నాయి. కానీ బైబిల్లో 3 పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది కుటుంబంలో. ఒకటి భార్య భర్త. కుటుంబం అంటే భార్య భర్త. ఆ తర్వాత తల్లి తండ్రి, పిల్లలు, ఆ తర్వాత తల్లి తండ్రి. ఈ 3 పాత్రలే ప్రధానమైనవి కుటుంబంలో. సో వాళ్ళ అత్తమామల పాత్రలు, ఇతర పాత్రలు ఏం కనిపించవు మనకి. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, అది సెకండరీ. కానీ పోషించే పాత్రలు, బాధ్యత అనేది చాలా ప్రధానమైనది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు అవుతారు. మనకు అత్తమామ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. అది వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర పోషించుకోవాలి. సో ఇలాగా స్వకుటుంబంలో పాత్రలు చూసాం. ఇప్పుడు సంఘంలోని పాత్రలు చూస్తున్నాం. సంఘములోని పాత్రలు చూస్తున్నాం. సో సంఘంలో 10 రకాల పాత్రలు, 10 రకాలుగా మనము ఒక విశ్వాసురాలుగా ఇలాంటి విధంగా ఉండాలి. సంఘంలో మన పాత్ర ఒకటే. విశ్వాసి అయితే విశ్వాసురాలు, విశ్వాసుడు విశ్వాసురాలు, స్త్రీ పురుషులు అందే, అందరం కలిసి విశ్వాసులమే. విశ్వాసులముగా మన పాత్ర ఎట్టిదో మనం తెలుసుకొని పోషించడం మనందరి ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. ఉం? అందులో మొదటి పాత్ర, మనం సహోదరులను ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. ఈరోజు రెండో పాత్ర గురించి ఆలోచన చేస్తున్నాం. మనం రెండవ బాధ్యత, ఒక విశ్వాసిగా, విశ్వాసురాలుగా మన పాత్రలో మనం నిర్వర్తించాల్సినటువంటి రెండవ బాధ్యత, ఏం చేసినా సంఘ క్షేమం కొరకే చెయ్యాలి. మనము ఏం చేసినా, క్రైస్తవులు అనే వాళ్ళు ఏం చేసినా సంఘ క్షేమం కొరకు మాత్రమే చెయ్యాలి అనేది మన రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత, మన పాత్ర. విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా మన పాత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి పని మొదటిది సహోదరులను ప్రేమించడం అయితే, రెండోది ఏం చేసినా, రెండోది సంఘం మేలు కోసమే చేయాలి. ఈరోజు మన కార్యాలు, విపరీతమైన ధోరణులు, విపరీతమైన కార్యాలు, విపరీతమైనటువంటి బిజీ స్కెడ్యూల్స్, విపరీతమైనటువంటి ఆ పరిస్థితులు అన్ని విపరీతమే. మరి దానివల్ల, మనం చేసే కార్యాల వల్ల, మనం చేసే ప్రోగ్రామ్స్ వల్ల, మన యాక్టివిటీస్ వలన, మన యొక్క మనం చేసి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగుతుందా, కలగట్లేదా అనే ఆలోచన, కనీస ఇంగితము, కనీస ఆలోచన జ్ఞానము నేటి క్రైస్తవులు, నేటి క్రైస్తవ సేవకులు, నేటి క్రైస్తవ పరిచారకులు ఎక్కువ శాతం, అందరు కాదు, మోర్ దెన్ 90% కోల్పోయిరని చెప్పాలా. మీకు ఇది వినడానికి కటుగా ఉండొచ్చు, కానీ వాస్తవం. మనం పెట్టుకునేటువంటి ప్రార్థనా కూటములు, మనం పెట్టుకునేటువంటి ఉపవాస కూటములు, మనం పెట్టుకునేటువంటి పండుగలు, మనం ఆచరించేటువంటి కార్యక్రమాలు, మనం పెట్టుకునేటువంటి చర్చ్ యానివర్సరీలు, దినములు, మాసములు, ఉత్సవములు, సంవత్సరికములు, సంవత్సరాలు, యానివర్సరీలు, మనం పెట్టుకునే ప్రతిదీ కూడా దాని వలన ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా అనే ఆలోచన లేదు అనేది మాత్రం వాస్తవం అండి. అవునండి? ఒప్పుకుంటారా? అవునవునన్నా వాస్తవం. మీరు సంఘాల్లో చాలా చేస్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్, లేకపోతే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్, చర్చ్ యానివర్సరీ ప్రోగ్రాంలు లక్షలు ఖర్చు పెట్టి
ఇవన్నీ చెప్పండి. వీటి వలన మీరు ఎదుటి వ్యక్తికి ఏ రకంగా క్షేమాభివృద్ధి కలిగిస్తున్నారో చెప్పగలుగుతారా మీలో ఎవరైనా? హలో అండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇందులో ప్రజలను ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టాలనే ఆలోచన తప్ప, మనల్ని మనం సంతోషపెట్టుకోవాలనే ఆలోచన తప్పించి క్షేమాభివృద్ధి అనే మాటని మీరు చూపించగలుగుతారా? హలో అండి, మాట్లాడాలి ఇప్పుడు. లేదన్నా, ఇందులో క్షేమాభివృద్ధి లేదు. దయచేసి స్పందించండి, మిగతా వాళ్ళందరూ మాట్లాడండి. ఎక్కువ ఓకే, క్లాసు. క్షేమాభివృద్ధి అయితే ఏం కనబడదన్నా 100%. చర్చ్ ఫెలోషిప్ అకేషన్. ఇప్పుడు పార్టీ అనేది 2 సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ వారానికి ఒక పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒకసారి చెప్పండి. దానివల్ల ఎదుగుతారా, నష్టం కలుగుతుందా? మీరే చెప్పండి. విసుకు వస్తుంది, ఆస్త వస్తుంది అన్న. ఆర్థిక నష్టం కలగదా? ఆర్థిక ఇబ్బందులు ఎదురుగావా సంఘంలో? అంటే కుటుంబంలో ఎవరికన్నా ఇప్పుడు అంటే హాస్పిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, లేకపోతే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసి పార్టీలు అని ఊకే పండుగ పార్టీలు చేసుకున్నాం మనకి ఎలా ఉంటుందండి? కుటుంబం ఎదుగుతుందా ఎదగదా? అప్పుడు డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి అన్న, నష్టం అయిపోతుంది, కుటుంబం ఇబ్బంది పడుతుంది. మరి సంఘాల్లో మనం సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ ఇవన్నీ చేస్తున్నాం కానీ, మరి ఒక సంఘంలో ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం, మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే నేను పూర్తిగా తప్పనట్లేదు, చిన్నగా మీరు ఏదో చేసుకుంటే అది వేరే విషయం. నేనంటే వేలు ఖర్చు పెట్టి పెద్ద హంగామా క్రియేట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దాన్ని ఒక సింపుల్గా 5-10 మందితో ఏదో విషయం చెప్పుకొని నేను దాని గురించి మాట్లాడట్లేదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఏంటిదంటే దాన్ని ఒక పండుగ లాగా, ఒక పబ్బం లాగా, ఒక పేద ప్రోగ్రామ్ లాగా, ఈవెంట్ లాగా చేసి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ ప్రోగ్రాం వలన ఎవరికన్నా ఉపయోగం ఉంటుందా? ఇలా ప్రోగ్రాంలు చేసేవాళ్ళు స్థానిక సంఘంలో ఎవరికన్నా కష్టం వస్తే, నష్టం వస్తే ఒక 5,000 10,000 ఇచ్చి ఆదుకోగలుగుతారా? హలో అండి. లేదన్న, మీటింగ్ల కోసము చాలా ఖర్చులు పెడతారు కానీ కుటుంబాలలో రోగాలు ఉన్నాయంటే ఓన్లీ ప్రార్థన చేస్తారు కానీ ఆర్థికంగా సహకరించారన్న. చూడండి, ఈరోజు ఆలోచన లేదు ఎవరికి. ఓకే అండి. సో మనము లేఖనాలు చూద్దాం. మనకు తెలుసు 1 కొరింథీ 14వ అధ్యాయం, ఏం చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకే చేయాలి. ఏం చేసినా అంటే ఏంటిది? ఏది పడితే అది చేస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా అండి? హలో. కలగదు. సో ఏది పడితే అది చేస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. చేయమన్నే చేయాలా? ప్రవచించడం అంట సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించాలా? భాషలు మాట్లాడితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అర్థం చెప్పేవాడు ఉండాలా? సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటగా చేయండి. హెచ్చరిస్తావా? క్షేమాభివృద్ధి కొరకు హెచ్చరించు. బుద్ధి చెప్తావా? క్షేమాభివృద్ధి కొరకు బుద్ధి చెప్పు. బోధిస్తావా? క్షేమాభివృద్ధి కొరకు బోధించు. చదవండి మీరు ఒకసారి 26వ వచనం నుంచి, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం ఏముంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరందరూ కూడి వస్తున్నారు. కూడి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకడు ఒక కీర్తన పాడవాలని అన్నాడు, ఒకడు బోధింపవాలన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచింది ప్రకటన చేయవాలన్నాడు, ఒకడు భాషతో మాట్లాడున్నాడు, మరి ఒకడు భాషలకు అర్థం చెప్పాలన్నాడు. సరే, మీరు అందరు కలిసి వస్తారు కదా, ఒకరి తర్వాత ఒకరు చేయండి. దానివల్ల క్షేమాభివృద్ధి కోసం ఆలోచన చేయండి. గలిబిలి చేయకండి, కన్ఫ్యూజన్ చేయకండి, అల్లరి రేపకండి. అవునా? స్పష్టంగా వినబడాలి. ఒక వ్యక్తి మాట్లాడితే స్పష్టంగా వినబడాలి, ఒక వ్యక్తి పాడితే స్పష్టంగా వినబడాలి. అవునా? పదాలు చెవులకు వినసొంపుగా వెళ్ళాలి. నిజమేనా అండి? అవునన్నా, అవును. రేకు డబ్బాలో గులకరాలు వేసి ఊపుతా అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, సౌండ్ మంచిగా అనిపించదా? హలో.
హెరిటేజ్ వస్తుంది అన్న, హెరిటేజ్. మాట్లాడరు ఏంటండి? ఎంతమందికి చిరాకు వస్తుంది. వినసొంపుగా ఉంటది రేకు డబ్బాలు గులకరాలు వేసి ఊపుతా ఉంటే? చాలా డిస్టర్బెన్స్ గా ఉంటదన్న. మీరు ఒక్కసారి మన సంఘాలకు వెళ్ళి చూడండి, ఆ డ్రమ్ములు బిమ్ములు వాయిస్తూ అల్లరల్లరిగా వినబడుతుందా, పాట వినబడుతుందా చెప్పండి. మీరు ఎవరైనా రికార్డ్ చేసి పెట్టండి, ఆడ పాట వినబడుతుందా, అల్లరి వినబడుతుందా తెలుస్తుంది మీకు. మీరే చెప్పండి. హలో అండి. పాడే వాయిస్ తక్కువ, మ్యూజిక్ వాయిస్ ఎక్కువ ఉంటది అన్న. పాడే వాయిస్ తక్కువ ఉంటది, మ్యూజిక్లు హంగామాలు ఎక్కువ ఉంటాయి బాగా. రేపు మీరు అవ్వని చేయండి. రేపు మీ ఆదివారం నాడు ఏం చేయండి అంటే, మీ మీ సంఘాలలో పాటల కార్యక్రమం జరిగే టైంలో మీ మొబైల్ ఆన్ చేసి రికార్డ్ చేసి మన గ్రూపులలో పెట్టండి. ఎవరిది వినసొంపుగా ఉంటుందో విందాం. ఏమంటారు? హలో అండి. క్లాసులు అయితే మానేస్తాం కానీ ఆ పని మాత్రం చేయమంటారా? మాట్లాడరేంటండి? రోడ్డు మీద పడుతుంది కదా ప్రాబ్లం అంతా. అంటే మనము ఎందుకు ఆ మూస పద్ధతికి అలవాటు పడిపోయాను అంటే, ఒక పద్ధతిని అలవాటు పడిపోయాను అంటే మన దృష్టిలో క్షేమాభివృద్ధి అనేది ప్రధాన పాత్ర కాదు. అవునా అండి? ఒకే 20 సంవత్సరాల క్రితం మేము ఇట్లనే సంఘం నడిపిస్తున్నాం, ఇప్పుడు కూడా ఇలాగే నడిపిస్తాం. మార్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఏమంటారు? హలో అండి. అవసరత ఉన్నాయి, మాకు తప్పకుండా మార్చుకోవాలన్న. ఇప్పుడు నేను లాస్ట్ వీక్ అటు ఊరు వెళ్ళాను కదా, అక్కడ మన మన ఫెలోషిప్పే, కానీ వాళ్ళందరూ బ్రదర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. అన్నీ మార్చుకున్నారు, ఒకటి మార్చుకోలేదు. ఏంటో తెలుసా? ఆరాధన క్రమం మార్చుకోలేదు. ఆరాధన క్రమం మీన్స్ ఏంటిది తెలుసు కదా మీకు? బ్రదర్ అన్న వాళ్ళు ఎలా చేస్తారు? ఒక నలుగురు ఐదుగురు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఏసునామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి అంటారు ఫైనల్గా. అవునా అండి? హలో. అవునన్న, అవును. అవునన్న, ఆరాధన చెప్పేసి అలా చేస్తారన్న. ఉమ్. అయితే నేను అక్కడ కూర్చున్నా, నాకు నిద్ర వచ్చింది. ఎందుకో తెలుసా? హాల్లో కూర్చున్నాము అందరము, ఒక 20-30 మందిమి. పాటలు పాడారు, మంచిగా అనిపించింది. పాటలు అయితే సూపర్గా ఉన్నాయి. 3-4 పాటలు పాడారు, చాలా అర్థవంతంగా మంచిగా ఉన్నాయి. అందరు కలిసి పాడారు, మళ్ళీ ఒకళ్ళు సోలో సింగింగ్ లేకుండా. అది ఇంకా నచ్చింది నాకు. తర్వాత ఆరాధన చేద్దామన్నారు. సైలెంట్గా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తుర్రు. ఎలా ప్రార్థన చేస్తుర్రు అంటే వాళ్ళకే వినబడతలేదు, పక్క వాళ్ళకే వినబడతలేదు. నేను కొంచెం దూరం కూర్చున్నా, ముందు కొంచెం స్టేజ్ వైపు కూర్చున్నా కదా, నాకు అసలు వినబడట్లేదు. పోనీ అది ఒకరు అనుకుంటే సరే ఓర్చుకోవచ్చు, 4-5 చేసేసరికి నాకు నిద్ర వచ్చేసింది. అడిగాను నేను, మీరు మైక్స్ ఓ చిన్న బాక్స్ పెట్టుకొని మైక్ అన్న పెట్టుకోండి, లేదు అంటే గట్టిగానైనా ప్రార్థన చేయండి అని చెప్పిన. మీరు ప్రార్థన చేస్తున్నా, దేవుని స్తుతిస్తున్నా, ఎదుటి వ్యక్తికి వినబడకపోతే ఎదుటి వ్యక్తి ఆమెనని ఎలా చెప్తాడండి? ఎలా ఏకీభవిస్తారు చెప్పండి? హలో. అవునన్నా మాట్లాడే చెప్పలేడు. అంటే ఇది ఒక పద్ధతిగా వెళ్ళిపోతున్నారు కానీ, మరి మేము ఇలా చేస్తున్నాము, మేము పద్ధతిలో ఉన్నామని చూసుకుంటున్నారు కానీ, మేము ఈ పద్ధతిని పాటించడం ద్వారా ఎదుటి వ్యక్తికి ఏం కలుగుతుంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ. అర్థమవుతుందా అండి? అవునన్నా అవును. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుండో వచ్చిన పద్ధతిని ఫాలో అవుతున్నారు, కానీ ఆ పద్ధతి వల్ల ఎదుటి వ్యక్తికి ఏం క్షేమం? ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన, నాకేం లాభం వచ్చింది? ఏం రాలా. అందులో ముగ్గురిది అసలు పూర్తిగా వినబడలేదు, లోపల చేసుకుంటున్నారు వాళ్ళు. ఒక 15 నిమిషాలు మొత్తం మౌనవ్రతం అయిపోయినట్టు అనిపించింది. సైలెంట్ అయిపోయింది మొత్తం. జూకి వెళ్తే ఎలా ఉంటుంది, కూల్గా ప్రశాంతంగా అట్లా. బ్రదర్ అను లేకపోతే ఎబ్రోన్ ఇలాంటి సహవాసాలకు వెళ్తేనేమో మొత్తం జూ లాగా ప్రశాంతంగా ఉంటుంది, సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది కదా. అదే పెందకో చర్చిలకు వెళ్ళామనుకో మొత్తం ఇక సర్కస్ లాగా అల్లరల్లరే ఉంటుంది. అవునా? అవునన్నా పోయిన నుండి వచ్చేదాకా అదే ఇక. లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చేదాకా ఇక స్తోత్రాలు, హల్లెలూయాలు, భాషలు మాట్లాడాలి, డ్రమ్ములు వాయించడాలు. ఆ డ్రమ్ములు ఎందుకు వాయిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ డ్రమ్ములలో అసలు ఆ డ్రమ్ములు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసారో తెలియదు. మీకు తెలుసా అండి, బైబిల్లో లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ కనిపించవు తెలుసా మీకు? హలో అండి. మాట్లాడరేంటండి?
తెలియదన్న. ఒకసారి అందరు స్పందించండి. బైబిల్లో లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఎక్కడన్నా చెప్పబడిందా అండి? హలో, తెలియదన్నా, తెలియదు. కొన్ని బైబిల్లో వాడిన వాయిద్యాల పేర్లు చెప్పండి. తంబూరా, సితారా, చిలక తప్పటి, తపెట, తాళములు, ఎందుకు డోలు తెలుసా మీకు? తాళములు. స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు వాడారో తెలుసా మీకు? స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు వాడారో తెలుసా? ఇవన్నీ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్, తంబూరా అయినా సితార అయినా. హలో అండి, అన్న తెలియదన్నా. తెలియదు. అన్న తెలియదు. లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే శరీరాన్ని ఉద్రేకపరిచే విధంగా ఉంటుంది. డ్రమ్ములు వాయిస్తూ ఉంటే అనవసరంగా ఆటోమేటిక్గా డ్యాన్స్ చేసేటువంటి మూమెంట్స్ వస్తాయి. అవునా? ఇప్పుడు అవునన్నా. దావీదు సితారా వాయిస్తున్నాడు, లేకపోతే ఒక అంటే వాయిస్తున్నప్పుడు అవి స్ట్రింగ్స్ను వాయిస్తూ ఒక పర్సన్ని శరీర సంబంధంగా ఉద్రేకపరచడానికి ఏముండదు. అది కేవలం మనసుకు సంబంధించినటువంటి మనసును హత్తుకునే విధంగా, మనసును ప్రభావితం చేసేగా ఉంటాయి స్ట్రింగ్స్. తెలుసా మీకు? అందుకే పాట పాడుతున్నప్పుడు ఆ ఫాస్ట్ బీట్ సాంగ్స్లు, ఎగరడాలు, గెంతడాలు వాటితో ఇవ్వలేం. ఇవ్వగలుగుతామండి? అవును, లెదర్ వాటి మీద ఇచ్చినంత దీని మీద ఇయ్యలేమన్నా. ఇది చాలా స్మూత్ గా హృదయాన్ని హత్తుకునేలాగా ఉంటాయి స్ట్రింగ్స్. అవునా? లెదర్ మరి ఏమో ఎందుకు ఉద్రేక. బైబిల్లో సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు వాడబడ్డాయి అంటే దాంట్లో అది ఉంటుంది, ఒక మనసును హత్తుకునే విధంగా, మనసును ప్రేరేపించే విధంగా ఉంటుంది. లెదర్ ఇన్స్ట్రుమెంట్స్, డప్పులన్నీ శరీరాన్ని ఉద్రేకపరుస్తాయి. అవునా అండి? అవునన్నా. అవును. అవునన్నా, అవును. మరి ఎందుకు ఈ డ్రమ్ములు పెడతారో నాకు ఇంకా డ్రమ్ములు అంటే ఇంకా ఘోరం. ఆ? మనలు కాంగో కొడితే మొత్తం హాలు దద్దరిల్లుతుంది. అవునా? దానికి మైక్ అవసరం లేదు. నిజమేనా? అవునన్నా. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ దానికి ముగ్ధులైపోతారన్న. ఉమ్. దాన్ని ముగ్ధులు అవ్వడం అనరు, అలర్ట్ అవ్వడం అంటారు అంతే. పడుకున్నోడు నిద్రలేస్తారు అంతే. మనం శారీరకంగా మేలుకొల్పుతున్నాం కానీ ఆధ్యాత్మికంగా మేలుకొల్పట్లేదని అర్థం కదా. ఏమంటారు? అవునన్నా. ఎట్లాగో మన మాటలకు, మన పాటలకు, మన ప్రసంగాలకు సంఘం అంతా నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు ఏం చేయాలా? మేలుకొల్పాలి. మేలుకొల్పాలి. మరి ఆధ్యాత్మిక నిద్రపోయిన నిద్రపోతున్న సంగతి ఎవరికి వాళ్ళందరూ అవసరం లేదు. స్తోత్రం చెప్పాలి. ఒక నిద్రపోయిన స్తోత్రం వాళ్ళందరూ చెప్పండి, స్తోత్రం చెప్పండి అంటే ఒక చెబుతారు. హల్లెలూయా చెప్పండి. ఉమ్. అసలు ఈ రోజు నిజం చెప్తున్నాను, సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచించేవాడు లేడు అంటున్నాను నేను నిజంగా. ఎందుకు అంటే వాళ్ళకి అవసరం లేదు అది. మేము ఒక పద్ధతిలో వస్తున్నాం, పద్ధతిలో నడిపించుకుంటున్నాం, అదే పద్ధతి నడిపించుకోవాలా. లైఫ్ టైం చేంజ్ కావద్దు. ఏమంటారు? చేంజ్ అయితే పాపం అండి, ఎంత పెద్ద పాపం అండి. అవునా? నిజం చెప్పండి. ఇప్పుడు మన సంఘ క్రమాలను మార్చుకుంటే పాపమా కాదా? క్షేమాభివృద్ధి కలుగుతుందమ్మా. అదే జానకిరాములు గారు, క్షేమాభివృద్ధి కలిగితే పాపమే కదా అంటే ఫస్ట్ క్షేమాభివృద్ధి కలిగని కలగకపోయినా సెకండరీ. సంఘ క్రమాన్ని మార్చుకుంటే పాపమా కాదా? కాదన్నా. కాదా? పాపం కానప్పుడు మరి ఎందుకు మార్చుకోవట్లేదో నాకు ఇప్పుడు చెప్పండి. పాపం కాదన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? నా వాయిస్ వినబడుతుందా అండి? ఇప్పుడు వినబడుతుందన్న, ఇంత వినపడుతుంది. ముందు వినిపించలేదు. వినపడుతుంది ఇప్పుడు సార్. వినబడుతుంది. అదే ఎందుకు వినిపించలేదంటే కరెంటు పోయింది. యాక్చువల్ నాకు కరెంట్ లేదు. ఓకే.
నేను వైఫై నుండి మళ్ళీ మొబైల్కి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, మన క్రమం మార్చుకోనప్పుడు పాపం కానప్పుడు, మన క్రమం మార్చుకోవడం పాపం కానప్పుడు ఈ 10 నెలల నుంచి వెళ్ళి ఎంతమంది మన సంఘాలలో క్రమాన్ని మార్చుకున్నారో చెప్పండి. దాదాపు జనవరి 8న మన క్లాసులు ప్రారంభమైనాయి. ఈరోజు అక్టోబర్ 16 అంటే 10 నెలలు అయిపోయి ఒక వారం రోజులు కూడా గడిచిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ బోధ విన్న తర్వాత, మీరు సెకండ్ క్లాస్ విన్న తర్వాత, చర్చ్ ఫంక్షన్, సంఘము దాని యొక్క క్రియ అనే అంశం విన్న తర్వాత నుండి ఎంతమంది రియలైజ్ అయ్యారు, ఎంతమంది సంఘంలో క్రమాన్ని మార్చుకున్నారు చెప్పాలి నాకు. హలో అండి. ముఖ్యంగా ఈ ఆరాధన క్రమం అనేది ఎవరు మార్చుకున్నారు చెప్పగలుగుతారా? హలో అండి. హలో, అన్నా మేము మార్చుకున్నాం అన్నా. మీరు మాట్లాడితే నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే నేను ముగించి వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఇలా నాకు పిలిచి హలో హలో అనడం, ఈ వాయిస్ రికార్డ్స్లో ఇవన్నీ పదాలు వినబడడం చాలా ఎబ్బెక్ట్గా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇప్పుడే క్లాస్ క్లోజ్ చేసి మీ అందరికి సారీ చెప్పి గ్రూప్ నుండి కూడా వెళ్ళిపోతాయి. ఇక నేను ఇట్లా అయితే కుదరదు. దగ్గరికి వచ్చినాం, ఎండింగ్కి వచ్చినాం. మిమ్మల్ని ఈ మాత్రం నేను ప్రశ్నించి మిమ్మల్ని మీరు మార్చుకున్నారు లేకపోతే అడగకపోతే ప్రయోజనం ఏంటండి? 10 నెలల నుంచి ప్రయాసపడడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? మేము కూడా మార్చుకున్నాం సార్. అయ్యగారు అన్నా మార్చుకున్నాం అన్నా మేము. అన్నా అయ్యగారు మేము కూడా మార్చుకున్నాం. అయ్యా కొన్ని కార్యక్రమాలలో అయ్యగారు, అమ్మా చెప్పండి అమ్మా. కొన్నేళ్ళ గారికి కొద్దిగా బాగాలేదయ్యా, ఒంట్లో మంటలు అయ్యా. వింటుండు వాక్యం, మీరు చెప్పేది వింటున్నారు. పర్లేదు స్పందించట్లేదు. అమ్మా. కొర్నేల్ గారిని అడగట్లేదు, నేను అందరిని అడుగుతున్నాను. నాకు కొన్ని మార్చుకున్నాం అన్నా, ఇంకా కొన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నా. ఖచ్చితంగా మార్చుకుంటాం. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం మార్చుకున్నారో చెప్పగలుగుతారా నాకు? కొన్ని మార్చుకున్నాము, కొన్ని విషయాలు మార్చుకున్నారు. మీరు నిజంగా ఈ క్లాసులు వినడానికి ముందు, విన్న తర్వాత ఏ మార్పు జరిగింది మీలో? ఏ ఆధ్యాత్మికతంగా అభివృద్ధి చెందారు? ఏ కోణంలో అభివృద్ధి చెందారు చెప్పగలుగుతారా? నా సంఘంలో అందరికీ అవకాశం ఇచ్చేటట్లుగా పాడేవారు కానీ, ఉపదేశం చెప్పేవారు కానీ, మాట్లాడడానికి అవకాశం ఇచ్చాం. ఓకే, వెరీ కొంత గుడ్. సౌండ్ కూడా తగ్గించామన్నా. ఓకే కేఫా, ఇంకా ఎవరైనా? అలా మేము కూడా మార్చుకున్నాము. మేము గతంలో కూడా ఏకచక్రాధిపత్యం ఉన్నట్టుగా ఒకరే లీడింగ్, ఒకరే పాటలు, ఒకే వాక్యం, అట్లాంటి సిద్ధాంతం క్రమం ఏం లేదు. మేము మొదటి నుంచి కూడా అందరి ఇన్వాల్వ్మెంట్, అందరు కూడా పరిచర్యలో పాలుభాగస్లతో అందరు కూడా ప్రోత్సాహకరంగా శరీరంలో అన్ని అవయవాలు వాడబడాలనే ఉద్దేశంతో మేము క్రమంగా మార్చుకొని ప్రభునందు ముందుకు సాగుతున్నాం అన్న. థ్యాంక్ యూ అండి ఎలియా గారు. అంతేనా అండి? ఇద్దరేనా, ముగ్గురేనా? ముగ్గురు నలుగురు స్పందించారు. అన్ననా నిజంగా ఇంతకుముందు మేమందరం ఒకే పచ్చంగానే ఉండి ఈ సంఘంలో క్షేమాభివృద్ధి కలిగినట్టుగా ఉండేవాళ్ళం అన్న. ఇక నుంచి మీరు క్లాస్ వినేటప్పటి నుంచి నిజంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. తర్వాత అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అన్న సంఘస్థలం కూడా. థ్యాంక్ యూ మునప్ప. ఓకే, చెప్పిన వాళ్ళు వద్దండి, ప్రభాకర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా. చెప్పిన వాళ్ళు మాట్లాడండి దయచేసి. స్పందించిన వాళ్ళు స్పందించండి. సంఘంలో కూడా ఫస్ట్ నుంచి కూడా అందరికి ప్రాతినిధ్యం ఉంటుందన్న. పాటలు పాడేవారికి వాళ్ళకి అవకాశం ఫస్ట్ నుంచి కూడా ఇస్తూనే ఉన్నాం. వాక్యం చదవడం, చదివేవారు చదువుతారు, పరిచర్య చేసేవారికి అవకాశం ఇచ్చాం ఫస్ట్ నుంచి కూడా. ఇంతకుముందు కొంచెం సౌండ్ ఎక్కువగా కొంచెం ఉండేది, ఇప్పుడు ఆ సౌండ్ విషయంలో కొంచెం తగ్గించేసాము. ఏది చేసినా అందరితో పాటు అనేటువంటి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో చాలా చేసామన్న.
చర్చిలో ఎవరికైనా బాగలేదు అని అంటే మిగతా విశ్వాసులు కలిసి ఫ్రూట్స్ ఇవ్వడం, లేదా ఏదైనా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం, ఇచ్చి వాళ్ళు పరామర్శించి రావడం, ప్రార్థన చేయడం. ఈ మధ్య కాలంలో ఇటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ చేసామన్న. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. సో మనము క్రమం మార్చుకోకపోతే అప్పుడు దేవుని ప్రేమిస్తున్న వాటి ఎలా అవుతాం? సత్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళం ఎలా అవుతామండి? క్లాసులు విన్న తర్వాత కూడా సంఘ క్షేమాభివృద్ధి అనేది ఎలా సాధ్యం అవుతుంది చూద్దాం. ముందు ముందు ఆ లేఖనాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? నెక్స్ట్, సంఘములో దేవుడిచ్చినటువంటి ఫలముల ద్వారా క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. నెంబర్ 1, ఎలా సంఘానికి క్షేమాభివృద్ధి చేసుకోగలుగుతాం అంటే ఫలముల ద్వారా మనం దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తాం. గలతీ 5:19 నుండి 21 వచనాలు మన అందరికి తెలుసు. అయితే ఆత్మఫలం ఏమనగా, శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మఫలం కూడా ఉంది. ఆత్మఫలం ఈ రోజు మన జీవితంలో లేకపోతే మన వలన ఎదుటి వ్యక్తికి మేలు కలుగుతుందా కలగదా? మీరే చెప్పండి. హలో అండి, మాట్లాడతారా? ఆత్మఫలం కలగదు. మన జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, సాత్వికం ఇవన్నీ చూపించకుండా మన వల్ల ఎదుటి వ్యక్తి మారుతాడా? ఈరోజు క్రైస్తవ జీవితాలలో కొదువగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ కొదువుగానే ఉన్నాయి. చదువుతారా ఒకసారి? మీ అందరు తెలిసిన మాట, మీ అందరికి బట్టి ఉంటారు, నాకు తెలిసిదంతా. అవునా? ఆత్మఫలం ఏమనగానే నాకు తెలిసి ఈ మాట తెలియని పాస్టర్ ఎవరు ఉండరు, ఈ రిఫరెన్స్ తెలియని పాస్టర్లు ఉండరు. కానీ మరి రిఫరెన్స్లో ఉన్నటువంటి లక్షణాలు ఉన్న పాస్టర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చెప్పండి? హలో అండి, మాట్లాడరేంటండి? నిజమేనా? ఈరోజు మీరు పాస్టర్ల జీవితాల్లో చూడండి, ఎంతమంది ప్రేమ కలిగి ఉన్నారు చెప్పగలుగుతారా? తీస్తారా? ఒకసారి రిఫరెన్స్ చదువుకోండి, ఒక్కొక్క మాటను ఒక్కసారి చూద్దాం. నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. పాస్టర్లకు ప్రేమ ఎక్కడుందండి? మనుషుల మీద ప్రేమ, సంఘం మీద ప్రేమ ఎక్కడుంది? డబ్బుల మీద ఉన్నంత ప్రేమ విశ్వాసుల మీద ఉందంటారా? హలో అండి, లేదన్నా, లేదు. ఉండదు. ఇంకా అన్న టీ లెక్క పెట్టు. 2, 3, 4 మాట్లాడండి దయచేసి. లేఖనం తీయమన్నా తీయలేదు, మాట్లాడమంటే మాట్లాడరు. అన్న ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సో అక్కడ రిఫరెన్స్ తప్పు పడింది, 22 నిమిషాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఈరోజు ప్రేమ ఎక్కడుందండి? అంత డ్రామానే, డబ్బుల కోసం ఆడే డ్రామాలు. అవునా అండి? ప్రేమనా డ్రామానా ఈరోజు మన సంఘాల్లో చూస్తుంది? కొంతమందికి ఎక్కడన్నా 100 రూపాయలు కట్టాల్సి వస్తుందంటే, 200 కట్టాల్సి వస్తుందంటే గుండెలో గుబేలని స్టార్ట్ అవుతుంది. అవునా? పుచ్చుకునేటప్పుడేమో సంతోషంగా ఎగిరి గంతులు వేసుకుంటూ పోతారు. ఎక్కడన్నా 100, 200 కట్టాల్సి వస్తే మాత్రం మొత్తం కింది మీద అయిపోతారు అక్కడ. నిజమా కాదా? అవునా? నిజమే. ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. సరే, నీకు ఒక్కనికి ఆ ఇబ్బంది ఉంటే నీ ఒక్కని దగ్గర పెట్టుకోవాలా? వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరా ఇబ్బంది ఒక్కరు పెట్టుకోరు, ఆ గ్రూప్లో చర్చ పెడతారు. ఇదే పెద్ద మొత్తం ఇక దేశ రాజకీయం భవిష్యత్తు మొత్తం చెడిపోతుంది. ఇప్పుడు గ్రూప్లో పొరపాటున నేనే అన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్, ఒక 500 1000 రూపాయలు మనం కట్టుకొని చేసుకుందాం అంటే, అబ్బా 500 ఎక్కువ అంటే మళ్ళీ ఇంకో 50, 100 ఎక్కువ దేనికోసం అడుగుతున్నారు? నోట్స్ కోసం అడుగుతున్నారు. ఇది కట్టడం ఎక్కువ అంటే మళ్ళీ నోట్స్ కోసం ఏంది అయ్య గారు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అవునా అండి? మాట్లాడరేంటండి? సరే, ఒకవేళ నీకు ఇబ్బంది అయితే నీ మనసులో పెట్టుకోవాలి, కానీ గ్రూప్లో ఉన్న వాళ్ళతో ఇతరులతో ఇది పంచుకోవడం సమంజసమే అంటారా అండి?
నీకు నిజంగా ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు బాధపడడం వేరు. ఆర్థిక ఇబ్బంది లేకపోయినా కూడా ఈ డబ్బు ఇవ్వని పిచ్చినారోళ్ళు ఉంటారు చూసినావండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? లోబులు అంటారు. ఈ లోభత్వం ఉన్న వాళ్ళు ఏంటంటే కారణం ఏంటి? లోభత్వం. ఈ లోభత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే రూపాయి పోయినా మింగుడు పడదు, మనసున పట్టదు, నిద్ర పట్టదు రాత్రి. నిజమేనా? అవునన్నా అవును మళ్ళీ వాస్తవం. పైకి అందరం పెద్ద మనుషులమే. మీరు పెద్ద మనుషులే, నేను పెద్ద మనిషి. అవునంట? మాట్లాడరు ఏంటండి? అందరం పెద్ద మనుషులమే కదా, అందరం సేవకులమే, అందరం పెద్ద మనుషులమే. ఏమంటారు? అంతెందుకండి మనకు ప్రేమిస్తే అర్థమవుతుందండి. సంఘాన్ని ప్రేమిస్తే డబ్బుల గురించి ఎవడు ఆలోచించాడు? ఆలోచిస్తారా అండి? నిజం చెప్పండి. మన ప్రేమ నిజమైనది అయితే వ్యక్తిగతంగా కావచ్చు, నా కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే సంఘపరంగా. ఇప్పుడు నా కొడుకు నేను రూపాయి పెట్టడానికి లెక్కలేసుకుంటా అండి ప్రతిసారి. హలో, వేసుకోమన్నా వేసుకో. అబ్బా ఇంత అవుతుంది, అబ్బా అంత అవుతుంది, ప్రతిరోజు సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటామా? పక్కలతో డిస్కస్ చేసుకుంటా ఉంటామా? కష్టాలు చెప్పుకోవడం వేరు, కష్టాలు చెప్పుకోకూడదని కాదు, కానీ చెప్తున్నాను. కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే అబ్బాయి ఇక ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతారు. ప్రేమ వీటన్నిటిని పెట్టుకోదు. ఇంకా సంతోషం ఎక్కడుంది? సంతోషం పౌలు అంటున్నాడు, ఈ వచనం మన సేవకులకు మింగుడుపడని ఒక రిఫరెన్స్ చూడాల్సింది. ఇది ఇలాగ గలతి పెట్టుకొని 2 కొరింథీ 12, 14, 15 వచనాలు చదువుతారా అండి? 2 కొరింథీ 12, 14, 15 వచనాలు ఎవరైనా. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. 15 వచ్చిందమంటే చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్ను నేను వ్యయపరచుకున్నాను. ఏమంటున్నాడు? పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు ఆస్తి కూర్చాల్సింది, తల్లిదండ్రులే పిల్లల కోసం ఆస్తి కూర్చాలా. కాబట్టి మీరు నాకే ఏదో ఇవ్వాలని నేను చూడట్లేదు, నేను మీకే ఏదో పెట్టాలని చూస్తున్నా అంటున్నాడు పౌలు. అన్నది ఇట్లా పెట్టచ్చు అంటుంది. సో ప్రేమ లేదు, సంతోషం లేదు, పక్కలతోని సమాధానం లేదు. అసలు సమాధానం గురించి మళ్ళీ మనకు రేపు క్లాస్ ఉంది కాబట్టి మాట్లాడుకుందాం. సమాధానం లేదు. ఉందా అండి? ఫుల్ సమాధానం కదా మన తోటి సేవకులతో. ఏమంటారు? ప్రేమ అయితే పొంగి పొర్లుతుంది గిన్నె నుంచి. ఏమంటారు? కీర్తనలు 133, 1-2 చెప్పినట్టు పొంగుతుందా లేదా మన ప్రేమ? ఐక్యత, ప్రేమ, సమాధానం సూపర్ కదా. అందరం ఉంటాం. గ్రూప్లో చూస్తే అసోసియేషన్, అందులో అందరం ఉంటాం. అందరి మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందండి? నిజమా కాదా? మాట్లాడరేంటండి? అందులో కొందరికే ఉంటుందని అందరికీ ఉండదు. అసోసియేషన్ మెంబర్సే మనం. అనేకమైన వాట్సాప్ గ్రూపులలో మెంబర్స్. ఆ వాట్సాప్ గ్రూపులు ఎందుకుంటారో అర్థం కాదు, ఒకరికొకరంటే పడదు కొంతమందికి. అవునా? ఎవరో అడ్మిన్ చేసిండు కాబట్టి ఇక మేము తప్పదు అన్నట్టు ఉంటారు అందులో. అంతేనా? అంతేనా? ఇవి నా వ్యక్తిగత జీవితంలో లేకపోతే, నేను సంఘ జీవితంలోనూ, నేను ఒక సేవకునిగా నేను కలిగి లేకపోతే, నేను సంఘంలో ఏం ప్రదర్శించగలుగుతాను? సమాధానం లేదు. దీర్ఘశాంతం, మనకు దీర్ఘశాంతం ఉండదు, దయాలుత్వం లేదు, మంచితనం అసలే లేదు, విశ్వాసం ఎక్కడ? మనకు విరాళాలు తప్పించి విశ్వాసం అవసరం లేదు. ఏమంటారండి?
మాట్లాడరేంటండి? ప్రియమైన దైవ సేవకులారా, మన విశ్వాసంతోనే అయిపోయారండి. ఏం కావాలి మనకి? విరాళాలు కావాలి. విరాళాలు ఉంటే సరిపోతుంది. ఏమంటారు? కాదన్న విశ్వాసమే కావాలన్న. ఏ నువ్వు మరి టూ మచ్. లాస్ట్ అయితే చాలా మందికి ఉంటుందండి వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదు చెప్పండి? ఉం? ఆశా నిగ్రహం చాలా మందికి ఉందా లేదా చెప్పండి? నాకు నిగ్రహం తెలిసి మీరు లేదన్న. ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఈ 9 లక్షణాల్లో ఎదగాలని ఎంత ప్రయాసపడుతున్నారో కదా. నిజమా కాదు చెప్పండి? మీ ప్రోగ్రాంల కంటే, మీ ప్రయాణాల కంటే ఈ గుణాలు కలిగి నేను ఈ ఆత్మఫలం కలిగి జీవించాలని మీరందరూ నిజంగా ప్రయాసపడుతున్నారా లేదా చెప్పండి? హలో, వాస్తవం చెప్పాలంటే అలాంటి ప్రయాసం లేదన్న. సో ఈ రోజు మన పరిస్థితులు ఆలోచన. ఆశ నిగ్రహం ఫుడ్ దగ్గర తెలిసిపోతుంది పాస్టల్ ఆశ నిగ్రహం ఎంత అనేది. నిజమా కదా? నిజమేనా? ఒక ఫుడ్ చాలా అండి. పాస్టల్ ఎంత గొప్ప ఆశ నిగ్రహం కలిగిన వాళ్ళు, ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది అనేది ఒక ఫుడ్ దగ్గర తెలిసిపోతుంది. నిజమా కాదే చెప్పండి? నేను జాకబ్ మా ఇంటికి వచ్చాడు. నేను ఒక్క ముద్ద పెడితే కూడా తినట్లేదండి. అంత సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడు ఫుడ్ విషయంలో. అన్నా నేను తినను అంటే తినన్నా, నాకు ఇంత చాలు అని. అందుకే నేను కూడా ఎక్కువసేపు బలవంతం పెట్టలేదు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళని చెడగొట్టకూడదు వాస్తవం చెప్పాలంటే. అవునా? ప్రేమతో అడుగుతాం ఒక 2 సార్లు. అవును. నిన్న 2 సార్లు అడిగితే నా భార్య ఇంకో 2 సార్లు ఎక్కువ అడిగింది. సో ప్రేమతో అడగడం వేరు. అది అయినా కూడా మనిషి ఎక్కడ తప్పిపోతున్నాడు? అసలు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ ఉంది? ఆశా నిగ్రహం, కోరికలు. పాస్టర్లకు ఉన్న కోరికలు నిజంగా నాకు తెలిసి సామాన్య జనాలు కూడా ఉండవేమో అని బహుశా. అవునా? మాట్లాడరేంటండి? ఎస్ అన్న, నిజం అన్న. నిజమే అది కూడా. మంచి మంచి కార్లలో తిరగాలి, మంచి మంచి బైకులు మెయింటైన్ చేయాలి, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలా. ఆ నిజమా కాదు చెప్పండి? నేను విశ్వాసులు కాదు, అన్యులకు కూడా ఉండవు. పాస్టర్లకు ఉన్న అన్ని కోరికలు నేను అన్యులకు కూడా చూడలేదండి. ఎందుకంటే అన్యులతో మాట్లాడితే నాకు అది ఇది ఉందని తక్కువ మంది మాట్లాడతారు. కానీ పాస్టర్లతో కూర్చుంటే అన్న నాకు ఈ ఆశ ఉంది, ఆ ఆశ ఉంది, మస్తు చెప్తారు కదా. మాట్లాడరేంటండి? మామూలు ఉండదు, భయం అవుతుంది అన్న వింటే. భయమా అసలు? వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాల్సి వస్తుందేమో అన్నట్టు ఉంటాయి కొన్ని. చిన్న కుర్రాడాడు ఎంత లేడు. నాకు ఏంటిదంటే కోరిక భవిష్యత్తులో ఫార్చునర్లో తిరగాలంట. ఎక్కడ తిరగాల? 60-70 లక్షల కార్లో తిరగాలనుకుంటాడు. అది నిజంగా దానికి సేవకి ఏమైనా సంబంధం ఉందా అండి? దానికి దానికి అసలు సంబంధమే లేదు. సంబంధమే లేదు, బుల్లెట్లు. దానికి దీనికి సబ్జెక్టే కాదు అసలు. అవునా? అట్లా అన్నాడు. సేవ అంటే ఫార్చునర్ తిరగడం సేవనా? వెహికల్ అవసరం అయితే నా పరిచయం ఎదుగుతుందండి, తిరగడానికి ఒక వెహికల్ ఉంటే మంచిది అనుకోవడం వేరు. అది ఏదైనా చిన్నది సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు. అవునా అండి? ఫార్చునర్ టీవీలో కనిపించాలి, అవును, అవునన్న. సూట్లు వేసుకోవాలా, మంచి మంచి ఖరీదైన డ్రెస్సులు వేసుకోవాలా. ఏం ఆశ నిగ్రహం అండి? సేవకులకు ఆశ నిగ్రహం లేదు. తిండి మీద లేదు, ఆశల మీద లేదు, దుస్తుల మీద లేదు, వస్తువుల మీద లేదు. అవునా? వాళ్ళు మందు కొట్టాలని కూడా చెప్పిన. ఏం మాట్లాడతాం? ఫలములు లేనప్పుడు మన వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? నిజంగా చెప్పండి. ఆత్మఫలం లేకుండా మనము సంఘములో ఒక వ్యక్తికి మేలుకరంగా ఉంటామా ఉండమా? ఆత్మఫలం లేకుండా ఉండడం ద్వారా ఉండలేం. సంఘంలో ఎవరికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండమన్నా. ఉండలేం. సేవకుని చూస్తే
కోరికలు పుట్టేవాని కూడా, కోరికలు కలిగేవాని కూడా చావాలండి వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదు చెప్పండి ఇప్పుడు. అవునన్నా. నిజం అన్న, ఎస్. నిజం నిజం. అవునండి. పౌలు లాంటి వాళ్ళతో, పేతురు లాంటి వాళ్ళతో తిరిగితే కోరికలు పుడతాయా చస్తాయా మీరే చెప్పండి. చచ్చిపోడే మొత్తం. యేసు ప్రభుతో తిరిగినోనికి కోరికలు పుడతాయా అండి చస్తాయా? వస్తాయి కోరికలు. పోతాయన్న కరెక్ట్. నాలాంటి దొరికితే డబ్బులు దొరకవు, గౌరవం దొరకదు. నిజమా కాదే చెప్పండి. సేవకుడనే గౌరవం కూడా దొరకదు నాలాంటి దొరుకుతుంది. నిజమా కాదే చెప్పండి. ఏమంటారు? అయ్యగారు గారు కూడా పిలువనియా నేను కదా, అన్న ఇది మట్టి కరెక్ట్. ఏమంటారు? ఆ పదం సమసిపోవాలన్న ఏరియాలో, అదే మా ప్రార్థన. అమ్మో ఈయనతో పోతే కనీసం అయ్యగారు అనే రెస్పెక్ట్ ఉండదు. ఆ అయిపోతాం. అవునా కదా? ఎంత ఏమంటారు చస్తాం కదా. అయ్యగారు ఆత్మీయ తండ్రి ఈ రెండు ఉమ్. పోవాలన్న. చచ్చిపోతాం ఆ పదం లేకపోతే. అమ్మగారు. అమ్మగారు, మా పాస్టమ్మ గారు, ఈయన చెప్తారు మా పాస్టమ్మ గారు అని. తల్లి గారు. మా తల్లి గారు. ఏం అబ్బా, ఎంత అద్భుతంగా తెచ్చేసుకున్నామా అండి. ఎక్కడ ఉంటుందండి ఆత్మఫలం, తగ్గింపు ఇవన్నీ ఎందుకు వస్తాయి మనకు? ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో, క్రైస్తవుడు అనేవాడు ఒక దాసునిలాగా, సేవకుడు అంటే సేవకునిలాగానే ఉండాల. ఇవన్నీ దాటిపోయినా మనం అందరం డిగ్రీలు తెచ్చేసుకున్నాం. నిజమా కదా అండి? పీజీ అవునన్న, చేసేది కొంతమంది. చాలా ఓవర్కమ్ అయిపోయినాం. ఆత్మఫలమే లేదు మన దగ్గర. ఏం ఇతరులకు మేలు కలిగిస్తామండి? నిజం తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నాను. మీలో ఎవరి లోపల అలా ఉన్నాయేమో భయం ఉంది నాకు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సేవకులను చూస్తున్నాను కదా. నేను పాస్టర్ల మధ్యలోనే పుట్టి పెరిగినోని. పుట్టి పెరగడం అంటే నా పుట్టుక, నా ఆధ్యాత్మిక పుట్టుక పాస్టర్ల మధ్యలోనే జరిగింది. నా చుట్టూ ఎప్పుడు 30-40 మంది పాస్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యలోనే పుట్టేవారు. నాకు తెలిసి ఎవరు ఎలా ఉంటారని. అంటే వాళ్ళని బట్టి చెప్పట్లేదు, ఎక్కువ మంది అలాగే ఉన్నారు. బయట తిరిగినాం, వాళ్ళని బట్టి ఒక నిర్ణయానికి రాలా. 2000 మంది పాస్టర్లకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాను. 3 days ఫుల్ డే సెమినార్స్ పెట్టి ప్రవీణ్ అన్న నేను. కల్లారా చూసినాం 3 రోజులు వాళ్ళను పక్కన పెట్టుకొని. రోజుకు 60-70 మంది. మీరంటే వేర్లేండి. సో సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలంటే నాకు ఆత్మఫలము లేకుండా, నేను ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే, డైరెక్ట్ వరాల దగ్గరికి వెళ్తే ఆత్మఫలం లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. నిజమేనా? సో నా క్రమం మిస్ కాలేదు. 1 కొరింథీ 12వ అధ్యాయం పౌలు వరాల గురించి మాట్లాడిన తర్వాత 14వ అధ్యాయంలో సంఘ క్షేమాభివృద్ధి గురించి, వరాల గురించి ఎలా వినియోగించాలో చెప్పడానికి ముందు మధ్యలో 13వ అధ్యాయం అనేటువంటి ఒక ప్రేమ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వారదేశాడు ఆయన. అవునా అండి? వేశాడా? అవునండి. అవును. వరాలను నిజమే. పరిచయం చేస్తున్నాడు. 14వ అధ్యాయంలో వరాలను ఎలా వినియోగించాలో చెప్తున్నాడు. ఈ వరాలను పరిచయం చేయడానికి, వరాలను వినియోగించడానికి మధ్యలో ఏం చేశాడు ఆయన? ప్రేమ అనే వంతెన కట్టాడు. అవునా అండి? ఎస్ అవునయ్యా. అందుకే మనం ప్రేమ అనేటువంటి ఆత్మఫలాన్ని ఫలించకుండా వరములను విభజించడం వల్ల కూడా నష్టమే. అవునా అండి? నష్టమా లాభమా వరాలు ఉపయోగించడం ద్వారా? నష్టమే. ప్రేమ ఆత్మఫలం లేకుండా లేదు. వరాలను పౌలు వాడమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అవునా అండి? ప్రేమ లేకుండా వరాలను వాడమన్నాడా? ప్రేమ లేకుంటే వ్యర్థమన్నాడు అసలు. ఇంకా చేయని వారన్నా ఏమన్నా. సో ప్రేమ లేకుండా వరాలను వరముల ద్వారా క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. 1 కొరింథీ 12వ అధ్యాయం 7-12. మరి వరాలు అంటే ఏంటివి? మనకు వరాలు లేవు. ఇప్పుడు బైబిల్లో ఉన్న వరాలు వాడడం మానేసినాం మనం. అవునా? ఇప్పుడు చెప్పండి, మన సంఘంలో ఎంతమంది వరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు? బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాస వరం, ప్రవచన వరం ఉన్నారా? ఇప్పుడు ఈ బైబిల్లో చెప్పబడిన వరాలు ఉన్నాయా? మన సంఘాల్లో పాటలు పాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పాడువారు ఎక్కువ ఉన్నారు. అవునా? అవునయ్యా. అవును. ఎవరు ఎక్కువ ఉన్నారండి? పాటలు పాడేవారు. పాటలు పాడేవాళ్ళు కాదండి, పాడువారు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. ఆ పాడువారు ఎవరు ఉండరు ప్రపంచంలో నాకు తెలిసి. నిజమేనా? అవునండి.
నా మాటలు కొంచెం కట్టుగా ఉండొచ్చు కానీ మీకు అర్థమైందా? ఆ పాడువారంతా పాడువారు ఎవరు ఉండరు, ఏమంటారు? అవునన్నా, అవును. ఏంటిదో? పాడువారే వాళ్ళు పాడేది, పాడి పాడి పాడేవారు. ఇక్కడ వాడతారు, అక్కడ మళ్ళా ఆడతారు. అవునా? ఎస్, నిజమా కాదా చెప్పండి. నిజమేనయ్యా. హైలైట్ తన గౌరవం అన్ని కావాలన్నట్టు అఫీషియల్ గా. సంఘాల్లో పాటలు పాడేవాళ్ళు, మీ సంఘాల్లో పాటలు పాడేవారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మీ సంఘాల్లో పాటలు పాడేవారి జీవితం ఎంతమంది జీవితాలు బాగున్నాయి చెప్పగలుగుతారా? సాక్షి జీవితం కలిగి ఉన్నారు తెలుసా మీకు? హలో అండి, టాలెంట్ ఉందని వాడుకుంటున్నారా, వాళ్ళకి మంచి జీవితం ఉందని వాడుకుంటున్నారా? చెప్పండి మీరు, టాలెంట్ టాలెంటే అన్న, మాక్సిమం టాలెంటే. నిజం చెప్పండి. మీ సంఘాల్లో పాటలు పాడేవారి జీవితం ఎంత బాగుంది? మాట్లాడరేంటండి? మీరు అవకాశాలు ఇస్తున్నారు, మంచి విషయం, కానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది చెప్పగలుగుతారా? నా స్వరం బాగుందని ఎక్కువగా కొంతమంది సంఘాల్లో ఆ వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళకి పాడే అవకాశం ఇస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే భార్యలు తిడతారు, భార్యను కొట్టేటోళ్ళు ఉంటారు, రెండో పెళ్లి ఉన్నోడు ఉంటాడు, రెండో పెళ్లి చేసుకున్నోడు ఉంటాడు, రెండో భార్య ఉన్నోడు ఉంటాడు. కానీ ఇవన్నీ అవసరం లేదు నాయకునికి, ఎందుకంటే అలాంటి వాళ్ళు సంఘానికి పెద్దలుగా ఉంటారు, ఆర్థికంగా పిల్లర్స్గా ఉంటారు అనుకో. ఇప్పుడు ఏం చేస్తారు? గద్దిస్తామా? మరి రోమపత్రిక 12వ అధ్యాయం 5-9 వచనాలు కూడా మనం చూస్తే అక్కడ ఎన్ని వరాలు ఉన్నాయి చెప్పండి? ప్రవచించేవాడు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి, బోధించేవాడు బోధించటలోను, హెచ్చరించేవాడు హెచ్చరించటలోను, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలా, కరుణించేవాడు జాగ్రత్తగా కరుణించాలా. అవునా? సంతోషంతో కరుణించాలి, కరుణించేవాడు, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో పై విచారణ చేయాలి. ఈ వరాలు ఉన్నాయంటారా మన దగ్గర? మన సంఘాలు అసలు హెచ్చరించే వాళ్ళు ఉన్నారా అండి? తప్పు చేస్తే హెచ్చరించే వాళ్ళు ఉన్నారా? హలో, ఖండిస్తే వాళ్ళే మందు తప్పు చేస్తుంటే ఇంకా హెచ్చరించే వాళ్ళు ఏడుంటారు అన్న, వాళ్ళే తప్పులు చేస్తారు. మరి ఏ వరాలు వాడుతున్నాం? ఓన్లీ పాడడమే, పాడడం పాడడం పాడడం, అంతేనా? గంట ఉంటాయండి మన సంఘాల్లో పాటల కార్యక్రమం? ఒక గంట ఉంటుందా? ఆ గ్యాదర్ అయ్యేంత వరకు గంట ఉంటుంది. అవును. నిజమా కాదు చెప్పండి. సో వరముల ద్వారా క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. సంఘానికి ఎలా క్షేమాభివృద్ధి కలిగిస్తావు? నీ దగ్గర ఏదో ఉండాలి కదా క్షేమాభివృద్ధి కలిగించడానికి. బుద్ధివాక్యమో, జ్ఞానవాక్యమో, విశ్వాసమో, వివేచనో, ప్రవచనమో, భాషలకు అర్థం చెప్పడమో, స్వస్థత వరమో, అద్భుతాలు చేసే శక్తో, అవి కాకపోతే మళ్ళీ హెచ్చరించడమో, బోధించటమో, పంచిపెట్టడమో, పరిచర్య చేయడమో, అవునా, కరుణించడమో, ఇవన్నీ ఉండాలా? ఇప్పుడు నా దగ్గర హెచ్చరించే వాళ్ళు ఉన్నారు. రఘు ఉన్నాడు, మరి నేను పరిచయం చేశాను. మన జాకబ్ తెలుసు, లాస్ట్ టైం రఘు తెలుసు మీ అందరికీ. రఘు మీకు పృథ్వీల్ సర్టిఫికేట్లో క్లాస్ చెప్పాడు కదండి. అవునన్నా, అవునన్నా, చూసా. ఎప్పుడు ఎవరికైనా కష్టం వస్తే కరుణిస్తాడు, పంచి పెడతాడు తనకున్నది. తెలుసా? తన జీతంలో నెలకు 30,000 పంచి పెడుతున్నాడు, తెలుసా మీకు? నెలకు 25 నుండి 30,000 పంచి పెడుతున్నాడు తన జీతం, తన సంపాదన. నేను వరం చూసిన అలా పంచి పెడతా ఉంటాడు. కొన్ని నా ద్వారానే ఇస్తాడు, డైరెక్ట్ ఇన్వాల్వ్ కాడు. నాకు ఇస్తే అన్న పలానికి ఇద్దాం, ఎవరి కష్టం ఉందో చెప్పండి, వాళ్ళకి సాయం చేద్దాం అంటాడు. కరోనా టైంలో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడు, ఆయన ఫీజులు కడుతున్నాడు వాళ్ళ పిల్లలకి. మరి ఈ వరాలు వాడుకుంటున్నావా? ఒకళ్ళు హెచ్చరించే వాళ్ళు, గద్దించే వాళ్ళు, బుద్ధి చెప్పే వాళ్ళు, బోధించే వాళ్ళు, విశ్వాస వరాన్ని వినియోగించే వాళ్ళు ఉన్నారా అసలు మన దగ్గర? మాట్లాడరేంటండి? లేరన్నా, లేరు అసలు. లేరన్నా, పాటలకు దగ్గర ఉన్నంత లేరు తర్వాత.
పాస్టర్లకు కానుకలు కావాలి, విశ్వాసులకు కరెక్ట్ టైం వాక్యం చెప్పి దిగాల. ఈ రెండుంటే చాలు. సో మూడోది పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసి వాటినే ఆసక్తితో అనుసరించాలి. రోమా 14:19లో పౌలు ఒక అద్భుతమైన సూత్రాన్ని ఇస్తున్నాడు మనందరికీ, సంఘాలకి. ఏంటి తెలుసా? పరస్పరం క్షేమాభివృద్ధి కలుగజే వాటినే ఆసక్తితో అనుసరించాలి. నాకు మీకు మేలు కలుగజేసే వాటిని మాత్రమే చేయాలి. నేను ఏదన్నా చేపడితే, ఏదైనా కార్యం చేపడితే, నేను ఏదైనా పని చేస్తే అది నాకు క్షేమాభివృద్ధి కలిగించాలి, మీకు క్షేమాభివృద్ధి కలిగించాలి. అలాంటి వాటిని ఆసక్తితో అనుసరించాలంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము విస్తరించాలంటే భోజనం ద్వారానో లేకపోతే భోజనాలు ఇవి అడ్డు రాకూడదంట. భోజనాలు పానాలు అడ్డు రాకూడదు. వాటిని బట్టి దేవుని పనిని పాడు చేయకూడదు. ఎప్పుడు చూసినా తిరిగి చేస్తున్నాయి. అవునా? మీటింగ్ పెడతా అంటే ఏం పాస్టర్లు ఏం అడుగుతున్నారండి? నాన్ వెజ్ అడుగుతుంది. నాన్ వెజ్ అడుగుతున్నారు. ఇప్పుడు భోజనం కొరకు దేవుని పనిని పాడు చేసినట్ట కాదు చెప్పండి? అవునండి. అంతే కదండి. మాట్లాడరేంటండి? అవునండి. ఫస్ట్ చెప్పాల్సి వస్తుందన్న, భోజనాలు ఉన్నాయి రండి ప్రార్థనకని చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. నాన్ వెజ్ ఉంటది, చికెన్ ఉంటది, మటన్ ఉంటది అంటేనే అప్పుడు పాస్టర్లు చదువుతురంట. ఎంత దరిద్రం అండి అంటే క్రైస్తవ ప్రపంచంలో ఉన్నన్ని. తప్పుగా అనుకోకండి, క్రైస్తవులు అంటే ఎంత ప్రేమ ఉందో. ప్రేమతోనే మాట్లాడుతున్నాం. ఇంత మరి దరిద్రాన్ని మనం పారదురాలి కదా. ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా పాస్టర్లు రావట్లేదు. మొన్న ఒక పాస్టర్ ఎక్కడ వచ్చి 12 గంటలకు వచ్చారు. లంచ్ తర్వాత క్లోజ్ అంట, ఒక్క సెషన్ కాకముందే. ఉండరంట పాస్టర్లు. పెద్దోళ్ళు అయిపోయారు. ఎంత పెద్దోళ్ళు అయిపోయారు అంటే వాక్యమే అవసరం లేనంత పెద్దోళ్ళు అయిపోయారు. అవునండి? ఇంకా ఇక్కడ పార్టిసిపేట్ వాళ్ళ అక్కడ ఉండేది ఉంటేనే ఉంటారు అన్న, లేకపోతే ఉండరు. వాళ్ళకి టైం ఇస్తేనే. సో ఇక్కడ పౌలు కూడా భోజన సందర్భంలోనే మాట్లాడుతున్నారు. రోమా 14:19లో కొంతమంది నాన్ వెజే తింటున్నారు జ్ఞానం కలిగి, కొంతమంది వెజిటేరియనే తింటున్నారు బలహీనలై. వీళ్ళిద్దరు ఒకరొకరు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది పెడదాం, అది పెడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, మేము ఇదే అంటే ఇష్టం లేదు, లేదు ఇదే పెట్టాలా. ఏమంటారు? గొడవ. దానికోసం డిస్కషన్. ఎవరు నచ్చింది వాళ్ళు తినమంటున్నాడు పౌలు. తినిన వాళ్ళు ఎక్కువ కాలేదు, తినకపోయినందున తక్కువ కాలేదురా బాబు అని చెప్తున్నాడు. దేవుడు ఇద్దరిని చేర్చుకున్నాడు. తిననోని చేర్చుకున్నాడు, తినటోని చేర్చుకున్నాడు, అందరిని చేర్చుకున్నాడు దేవుడు. మీకేం ప్రాబ్లం ఒకరినొకరు అంగీకరించడానికి? మీకేం రోగం ఒకరినొకరు చేర్చుకోవడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు పౌలు. కాబట్టి దేవుని రాజ్యాన్ని అంటే ఈ భోజనం వలన, పానం వలన పాడు చేయకూడదు. అందుకే పరస్పరం క్షేమాభివృద్ధి కలగజేసి వాటిని ఆసక్తితో అనుసరించాలి. వీటి మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది. మన దృష్టి ఉన్నతమైన వాటి మీద పెట్టాలా. తిండి దగ్గర కాదు మనం ఆలోచించాల్సింది. తిండి కంటే మించినవి చాలా ఉన్నాయి. సో ఈరోజు క్రైస్తవులకు అది లేదు. అందుకే పరస్పరం క్షేమాభివృద్ధి కలగజేసే వాటిని ఆసక్తితో అనుసరించాలి. నాకు నీకు ఇద్దరికి మేలు కలగాల. తిండి వల్ల ఎవరికి మేలు కలుగుతుంది? ఎవరికి మేలు ఉండదు. అవునా అండి? అవును, అవునండి. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఆ భోజనాల గురించి డిస్కషన్లు, చర్చలు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు. ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో పెడుతున్నారు ఫుడ్ మీద డిస్కషన్లు. ఏది తినాలో ఏది తినకూడదని. సో ఇది కంటిన్యూ చేస్తున్నాడు పౌలు. 4వది, సహోదరుల క్షేమాభివృద్ధి కలిగినట్లు మేలైన వాటి అందు సంతోషపరచవలను. అంటే నీ సహోదరులకు ఏది మేలుగోదో దానిలో సంతోషపెట్టండి. సో సహోదరులకు క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలైన వాటి అందు సంతోషపరచాలి. ఏది మేలు? ఈ ఫుడ్ విషయాలు, ఈ అనవసరమైన విషయాల వల్ల మేలు కలగదు. ఈ ఆర్థిక సంబంధమైన విషయాలు, ఈ స్వార్థము, లేకపోతే సెల్ఫిష్నెస్, స్వార్థం, నేనే బాగుండాలి, నా కడుపు నిండాలి, నేనే బాగుండాలి. అవునా? వీటి వల్ల ఏం మేలు కలుగుతుందండి? తినడానికి త్రాగడానికి కూడుకున్నట్టుగా ఉంది పరిస్థితి. అట్లా ఉండే కొన్ని, అంటే వాటి వల్ల ప్రయోజనం లేదు. ఎదుటి వ్యక్తికి దేని వల్ల మేలు కలుగుతుందో దానికోసం ఆలోచన చేయాలా.
అప్పుడు చెప్తున్నాడు ఈ రోమా పత్రిక 15వ అధ్యాయం తర్వాత చూడండి ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుల క్షేమం గురించి ఆలోచించండి. ఒకే ఒక సెమినార్ పెట్టుకుంటే సహోదరులకు మేలు కలుగుతుందా? ఓ మీటింగ్ పెట్టుకుంటే మేలు కలుగుతుందా? నేను ఎక్కడుంటే మేలు కలుగుతుంది? నేను ఏ ప్రాంతంలో ఉంటే ఎదుటి వ్యక్తులకు ఎక్కువ మేలు కలిగిస్తాననే దృష్టి మనకుందా? నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు 14, 15 ప్రాణం వచ్చి చావు వచ్చినా కూడా నేను ఎక్కడికి వెళ్ళను, మీ దగ్గరికే వస్తాను. నాకెందుకంటే మీకు మేలు కలిగించడం కంటే గొప్ప పని ఏం లేదు. ఆ రోజు ఏమైనా ఏదైనా 6 100 106 అక్కడికి వస్తాను. అంటే అంటిల్ అన్లెస్ ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది తప్పించి. మా ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా ఆ డేట్లలో ఇంకేమైనా పెట్టుకొని మా బంధువుల్లో మా చెల్లె వాళ్ళు ఇంకేదైనా ప్రోగ్రామ్ చేసుకొని నేను వెళ్ళలేను. నా సొంత చెల్లె ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ రోజు 14, 15 మాకు ప్రోగ్రామ్ ఉందన్న, నువ్వు రా అంటే నేను రాలేను రా అని చెప్తాను ముక్కుసూటిగా. ఎందుకంటే అడిగి నేను వెళ్ళకపోయినా పెద్ద నష్టం లేదు, కానీ అక్కడ వాళ్ళకి సంతోషం మాత్రమే కలదు. ఇక్కడ క్షేమాభివృద్ధి. నేను 14, 15 మీ దగ్గర రావడం వల్ల కొన్ని కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. ఎస్ అవునా అండి? అవునండి. ఆ దృష్టికోణం ప్రతి పాస్టర్ కలిగి ఉండాలా, ప్రతి సేవకుడు కలిగి ఉండాలా. నేను ఎక్కడికి పోతే ఎవరికి ఎక్కువ క్షేమాభివృద్ధి కలుగుతుందని. మన జీవితంలో త్యాగం లేదు, ఎవరు డబ్బులు ఇస్తే అక్కడికి పోతాం అంతే. మనకు సంఘంతో ఏమవసరం? అది అట్లా ఉందా ఇప్పుడు? ఇంకా ఏమన్నాడు ఎఫెసీ 4, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచనమే పలకాల. మనం నోరు తెరిస్తే మనిషికి మేలు కలగాల. అవునా? మరి నోరు తెరిస్తే మనకి ఇతరులకు మేలు కలిగించే విధంగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి క్షేమం కలగాల, ఒక మంచి జరగాల. ఏది పడితే అది మాట్లాడకూడదు, దుర్భాష ఆడకూడదు. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి, చదువుతారా? ఏం ఆడకూడదు? ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష మీ నోట రానియకుడి. దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఏంటిదా దుర్భాష? నష్టం కలిగించే మాట. తర్వాత చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తును. చాలండి. ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దానికి ముందు ఒక వచనం కూడా 28వ వచనం చాలా ఇంపార్టెంట్. 29వ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే 28వ వచనం చాలా ఇంపార్టెంట్. ఏంటిదంట? దొంగిలి వాడు ఇక మీదట దొంగిలేక అక్కరగాన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఇప్పుడు ఈ దొంగిలి వాడు ఏం చేస్తాడు? అనవసరమైన పనికిరాని ముచ్చట్లు మాట్లాడతాడు. అవునా? పని చేసేటోడు మాట్లాడలేడు. అవునా అండి? ఈ ఖాళీ చూసినావా అండి? ఎక్కడ రూపాయి దొరుకుతుంది, అక్కడ రూపాయి లాభం వస్తుందా, ఇక్కడ రూపాయి లాభం వస్తుందా? దొంగలే కదా వాళ్ళు. ఏమంటారు అని? అవునండి, అది సీక్రెట్ కనపడడం దొంగలు. ఇప్పుడు మీరు మీటింగ్ కోసం నాకు 1000 రూపాయలు పంపించారు. నేను అందులో 200 తిని 300, 800 లెక్క చూపించిన అనుకో, నేను దొంగనవుతున్నా కానా? దొంగనే అవుతారండి. 50 రూపాయలు తిన్న దొంగ అవుతామా? హలో, 50 రూపాయలు తిన్నా దొంగ అవుతారండి. ఈ పని చేసేటోళ్ళకు యూదా ఇస్కరియోతుకు మనకు తేడా ఉన్నట్టేనా? తేడా ఎక్కడిది? ఇప్పుడు యూదా దగ్గర డబ్బు సంచి ఉందండి. డబ్బు సంచి ఇస్తే ఇప్పుడు పేదల కోసం ఫండ్ రేజ్ అవుతుంది. అక్కడ యూదా దగ్గరికి డబ్బు వస్తుంది. అవునా? అవునయ్యా. ఏం చేస్తుండే యూదా? మాట్లాడరేంటండి అబ్బా మిమ్మల్ని? ఎక్కడిదో ప్రపంచంలో ఏంది అడిగినట్టు చూస్తున్నారండి. యూదా ఏం చేస్తున్నాడు? డబ్బులను నొక్కేస్తున్నాడు, కొంత నొక్కేస్తున్నాడు. అవునా? ఇలా అక్కడ కొంత ఇక్కడ కొంత నొక్కేటోళ్ళని ఏమంటారు? దొంగలే అంటారన్న. మీరే అర్థం చేసుకోండి.
అది రూపాయి దొంగ దొంగ అనే దానికి రూపాయినా దొంగ అంటారా, లేకపోతే లేదు లేదు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు తెస్తే దొంగ అంటారా? ఎట్లయినా దొంగ రూపాయల దొంగ లక్షలైన దొంగ. పని పాట లేకుండా, ఏ పని లేకుండా అలాగా స్వహస్తములతో కష్టపడి పని చేయమని చెప్తున్నాడు పౌలు. కష్టపడి పని చేయమని చెప్తున్నాడా? ఊరు మీద బలాదురుగా తిరుగుతూ ఎవరేం పెడతారో ఎక్కడ అని తిరిగి తినమంటున్నాడా? కష్టపడి గౌరవప్రదమైన జీవితాలు ఈరోజు చాలా మందికి లేవండి. మరి సంఘానికి మేలు కలగాలంటే మనం ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. తెస్సలోనికల రాసిన పత్రికలో చూడండి, ఇంకా ఒక మాట చదువుతాను, ఇది క్లియర్గా అర్థం కావాలంటే తెస్సలోనిక రాసిన పత్రిక కూడా చూడాలి. మీరు చూస్తారా? 5వ అధ్యాయంలో రెండవ తెస్సలోనికీయులకు 3వ అధ్యాయంలో అయితే ఇంకా క్లియరింగ్ ఉంటుంది. చదవండి 3వ అధ్యాయం కూడా. చదవని బ్రదర్, నా దగ్గర ఈరోజు వేరే చోట ఉన్నా, లేదు. నేను 5:14 చదువుతున్న. మొదటి తెస్సలోనిక చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలంట. మరి చెప్తున్నారా ఈరోజు? హలో అండి, ఇప్పుడు మీలో ఒకటి దొంగతనం చేస్తున్నాడో తెలిసింది అనుకోండి, మీ గ్రూప్ లో బుద్ధి చెప్తున్నారా అండి? చెప్తారా అట్లాగా తప్పని? మనకెందుకండి? సరే, పని గురించి మూడో అధ్యాయంలో చూస్తాం మనం. ఏంటిదంట? 2 తెస్సలోనిక 3:10 మీలో కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనిచున్నారని. అక్రమంగా అంటే ఏంటిది? ఇది అక్రమం అంటే ఏంటిది? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు అంటే మీలో కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనిచున్నారని. అక్రమం అంటే ఏంటిదంటే ఏ పని పాట లేకుండా అన్నిట్లో తలదూర్చడం. తెలుసా అండి? సోమర్థనానికి సంబంధించిన అర్థం కాలేదు నాకు. సోమరే కాదు, సోమర్తనం. ఓకే, సోమర్తనం అంటే వీళ్ళు సోమర్తనం అంటే అలా కాదు. ఏ పని చేయరు, ఏం చేస్తారంటే వాళ్ళలో వీళ్ళని తలదూరుస్తారు వీళ్ళు. సోమరైతే అసలు ఇక లేవనేవాడు పడుకున్నా కానీ చల్లి అన్ని అక్కడికే తెచ్చిపెట్టుకుంటాడు, అది వేరు. ఇక్కడ మీలో కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు అంటే అక్రంగా నడుచుకొనిచున్నారని వింటున్నాం. అంటే వీళ్ళు ఏంటంటే అందులో తలదూరుస్తారు, ఇందులో తలదూరుస్తారు, అందులో వెళ్ళిపెట్టి ఇందులో వెళ్ళిపెట్టి అందులో సలహాలు ఇస్తారు. వీళ్ళు గొప్పలు అక్కడ చూపించుకుంటారు. మరి పని చేసుకోవచ్చు కదండి, చేయరు. చూడండి, అట్టివారంటే నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. పని చేసుకోవాలని పని పాట లేకుండా అన్నిట్లో తలదూర్చే వాళ్ళకి ఏం చేయాలంటే పని చేసుకోమని చెప్పాలంట, సొంత ఆహారం భుజించమని చెప్పాలంట. అక్కడేం దొరుకుతుంది, ఇక్కడేం దొరుకుతుంది, తిరగొద్దని చెప్పాలంటున్నాడు. అబ్బా అయ్యగారు, ఒక అయ్యగారు పంచాయతీ చేయరు, వాళ్ళు ఇలాంటి అయ్యగారు, వాళ్ళు అలాంటి వాళ్ళు అయ్యగారు, ఇట్లా వీళ్ళ దగ్గర మార్కులు కొట్టేసి వాళ్ళ దగ్గర 1000 తీసుకోవాలి. ఏమంటారు? మాట్లాడరేంటండి? వీళ్ళే అక్రమకారులు అంటే మనకు తెలియదు చాలా మంది పాస్టర్లకి. ఎందుకంటే పాస్టర్లు ఎక్కువ మంది ఇలా ఉన్నారు. ఈ మినిస్ట్రీలో చేరాలా, వాళ్ళ గురించి చెడుగా చెప్పాలా, వీళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలో 2000 సపోర్ట్ తీసుకోవాలి. ఇంకో మినిస్ట్రీలో చేరాలా, వాళ్ళ గురించి చెడుగా చెప్పాలా, సహోదరులు గ్రూప్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మంచోడు కాదు, ఆయన మంచోడు కాదని చెప్పాలా, వీళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలా, వీళ్ళు ఒక 1000-2000 తీసుకోవాలి. ఏమంటారండి? వీళ్ళు ఏమంటారు చెప్పండి? ఇది అక్రమమే కదా, ఇట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి నోటి నుండి మంచి మాట ఎక్కడ వస్తుందండి? వినువారికి మేలు కలిగినట్లు క్షేమావృతికరమైన మాటలు పలకగలుగుతారు వీళ్ళు. మొదటి కొన్ని 10 ఎదుటి వాని మేలు కొరకే చూసుకోవాలి. ఏం చేసినా ఎదుటి వాని మేలు కొరకే, నా సొంత మేలు చూసుకోవాలి. ఇది కూడా ఫుడ్ కాంటెక్స్ట్ లోనే మాట్లాడుతున్నాడు. సో మనము విగ్రహార్పితం మనం తింటే మంచిది కాదు, మన కొరకు మనం తినకూడదు. బలహీనుడు ఉంటాడు, బలహీనమైన సహోదరుల కోసం మనం కొన్ని తినడం మానేస్తే మంచిది అనేది పౌలు యొక్క ఇంటెన్షన్. ఇతరుల కోసం మానేయాలా, ఎదుటి వాని కొరకు మనం అనవసరంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోకూడదు. అవునా? ఆ రోజు ఎవరైనా ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను ఏదైనా తింటా, విగ్రహార్పితం తింటా అన్నాడు. అవునా? దానివల్ల బలహీనుడికి మేలు కలుగుతుందా అండి? మేలు లేదండి. అదేదో ఆయన అసలు ఎదుటి వాని మేలు కొరకు ఎవడు చూసుకోవట్లేదు. నాకు అన్ని తెలుసు, నేను జ్ఞానిని, నా ఇష్టానుసారంగా ఉంటాను, నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి ప్రసాదం పెట్టినా నేను తింటానంటే
అది నిజంగా దైవధిక్కారమా లేకపోతే బలహీనల గురించి ఆలోచిస్తున్నాడా? హలో అండి. లేదు. అంటే ఎవరు బలహీనల గురించి అవసరం లేదా? బలహీనం చూసుకోమంటున్నాడు. చివరి మాట, ప్రతి అవయం పని చేయడం ద్వారా క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలా. ఇగో ఇదే మన కొదువైంది. ఎఫెసీ 4:15-16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయనలో సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయం తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. మరి క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? చూడండి, ఇప్పటిదాకా మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచించాలన్నాం. ఆత్మ ఫలముల ద్వారా క్షేమాభివృద్ధి, ఆత్మ వరముల ద్వారా క్షేమాభివృద్ధి. ఇక మిగతా అన్ని ఫుడ్కు సంబంధించి ఒకరు మేలు కోసం చూడాలనే సందర్భాలు ఎక్కువ చూసినాం. మంచి మాటల ద్వారా క్షేమాభివృద్ధి, వినేవానికి మేలు కలగాల మన మాట మాట్లాడితే. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రతి అవయం పని చేస్తేనే క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందరు పని చేస్తే క్షేమాభివృద్ధి కలిగించగలుగుతామా? ఒకరిద్దరు పని చేస్తే క్షేమాభివృద్ధి కలుగుతుందా? హలో అండి. ఈ బోధన కాడికి రావడం కూడా కష్టమే. ఇట్లా సేవకుని దగ్గర ఉన్న తప్పులు విశ్వాసాల దగ్గర ఉన్నాయి, అసలు ఎవరు గమనించట్లేదు దేవుని వాక్యాన్ని. అదే కదా, ఇప్పుడు ఒక పని చేయనివ్వట్లేదు. పని చేయనివ్వాలి, ప్రోత్సహించాలా, ప్రతి అవయం పనిచేసేలా చెయ్యాలి. ఈరోజు సంఘంలో ఉన్న అతి కొద్దువ ఆయన శిరస్సు అండి. క్రీస్తు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మనం కాదు శిరస్సులో. అవునా అండి? శిరస్సులో మనమా క్రీస్తా? పాస్టర్లు శిరస్సులు కాదు కదా. మరి పాస్టర్లు శిరస్సులు అయినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? శిరస్సు మనం కాదు, ప్రతి అవయవం శిరస్సు అయిన క్రీస్తు కత్తుకోవాలంటున్నాడు. అవునా? అంటే అర్థం ఏంటిది? అందరం శిరస్సు చెప్పినట్టు వినాలా, పాస్టర్లు చెప్పినట్టు వినాలా? శిరస్సు చెప్పినట్టు వినాలి. మరి ఈరోజు సంఘాలు ఎవరు చెప్పినట్టు వింటున్నా చెప్పండి? పోనీ పాస్టర్లు సంఘ శిరస్సు చెప్పినట్టు చేస్తుర్రా? పాస్టర్లు విశ్వాసులని స్వాధీనం ఉంచుకున్నారు, విశ్వాసులు పాస్టర్ని స్వాధీనం ఉంచుకుంటారు. సంఘక్షేమం లేదు. చెప్పినట్టు ఒకరినొకరు కంట్రోల్ పెట్టుకుంటారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి కంట్రోల్ పెట్టుకుంటే వాళ్ళు ఇంకో రకం కంట్రోల్ పెట్టుకుంటారు. అంతేనా? అది జరుగుతుందండి. అసలు మన బ్రతుకు ఎవరం? మనం యేసు శిరస్సు అయిన క్రీస్తుకు లోబడాలా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి లొంగాలా? అసలు నేను లేకపోతే పాస్టర్ గతే లేదన్నట్టు ఫాలో అవుతున్నారు, బయటికి చెప్పట్లా. పాస్టర్ ఉంటే తయారైపోయారు. ఎందుకు సంఘం పెరగదండి? ఎందుకు ఆత్మలు రక్షించడం? చూడండి, ఎవరైనా ఆర్థిక సహాయం చేసి మనల్ని సంఘాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. నాకు అలాంటి వాళ్ళని ఇప్పటివరకు నేను చాలా మందిని అవాయిడ్ చేసిన. లేకపోతే నాకు కావాల్సిన డబ్బు కావాలంటే ఫుల్ డబ్బులు ఉండేవి నా దగ్గర. ఆస్తులే ఒకరు డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈరోజు నా దగ్గర పుష్కలమైన డబ్బులు ఉండేవి. నేను కొంచెం కాంప్రమైజ్ అయితే కరీంనగర్లో మానవ పెద్ద ఆస్తి, ఎకరాల ఆస్తులు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే నాకు కావాల్సినంత కంఫర్ట్స్ ఉంటుండే. సహాయం చేసి సంఘాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలనే ప్రయత్నం చేసి అవాయిడ్ చేసినాం. సంఘం నుంచి బయటకు పంపించేసినాం. చెప్పి విసుగొచ్చేసి ఈరోజు ఎవరు కంట్రోల్లో ఉంటున్నాం? శిరస్సు అయిన క్రీస్తు కంట్రోల్లో ఉంటున్నామా? ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? నాయకులుగా మనం నిజంగా ఆయన చెప్పినట్టు చేస్తున్నామా అండి? మనం ఆయనకు హత్తుకొని ఉంటున్నామా ఆయన విషయంలో? ఈరోజు చాలా మంది అసలు శిరస్సు అనే క్రీస్తును పక్కన పెట్టేశారు. సంస్థలకు లోబడడం, ఎవరో మనకు డబ్బులు ఇస్తారని లోబడడం, ఎవరో ఏదో చేస్తున్నాను లోబడడం, పరిగెడతామండి. వాళ్ళకి యేసుక్రీస్తు రమ్మంటే వస్తారా అని నిజంగా చెప్తున్నాను నేను. ప్రభు నన్ను మీకు బోధించమన్నాడు కాబట్టి మీరు పిలిచి వస్తాను. ఎందుకంటే మీకోసమే కదా నన్ను పెట్టింది. అవునండి. కానీ మీరు ఎందుకు మరి ఎవరో డబ్బులు ఇస్తారంటే పరిగెడతారు ఎక్కువ మంది? క్రీస్తు కొరకు పరిగెత్తండి దయచేసి. అవయవాలుగా మనం శిరస్సుకే హత్తుకొని ఉండాలి. ప్రతి అవయవం పనిచేస్తేనే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎవరో ఒక్కరిద్దరు పనిచేస్తే క్షేమాభివృద్ధి కలగదు. ఇప్పుడు చూడండి, నిన్నటి విషయం తీసుకుంటారు. ఇప్పుడు సెమినార్ అనుకున్నాం, ఓ 10 మంది ముందుకు వచ్చారు, మిగతా 40 మంది ముందుకు రాలేదు. మరి అవుతుంది ఇప్పుడు క్షేమ మీటింగ్ అవుతుందా కదా చెప్పండి? ఇప్పుడు 50 మందిలో 40 మంది మీటింగ్ జరగాలని బలంగా కోరుకున్నారు. 10 మంది కోరుకోలేదు. 10 మంది మాకు ఆటంకాలు ఉన్నాయి, మేము రాలేమని చెప్పారు. ఒక 40 మంది వస్తామని చెప్పారు. వస్తామని చెప్పిన 40 మందిలో నిలబడేది ఎంతమంది అండి?
మీరే చెప్పండి ఎంతమంది నిలబడ్డారు? అందులో మళ్ళీ సగం మంది ఒక 20 మంది వరకు 20 మంది వరకు అన్న మా డబ్బులు ఉన్నాయి వాడుకోండి మీటింగ్ అని. మిగతా 20 మంది సంధించలేదు, మళ్ళీ 15 మంది 15-20 మంది అన్న మేము ఇస్తాం రేపు సెమినార్ జరగాల్సిందని ఎవరు చెప్పలే నేను, అవునా? ఇప్పుడు అందరం కలిస్తే పని అవుతుందా అండి? ఒకరు చేస్తే పని అవుతుందా? అందరం కలిస్తే ఇప్పుడు నిన్న మరి అట్లా అంత డిస్కషన్ జరిగినప్పుడు మనం ఓ 10 మంది నిలబడతా అంటే అయిపోతుండే, మిగతా 10-15 మంది ఆసక్తిగా నిలబడితే రేపు మనం కలుసుకునే వాళ్ళం. సరే ఇక మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని జాకబ్ మేము మంచి ఆలోచించి ఇక మీరు ఇంత ప్రాబ్లంలు ఉన్నారని చెప్పేసి ఇంకా వదిలేసినాం. సో చెప్తున్నానంటే మనము ప్రతి అవయం పనిచేయడంలో ప్రాధాన్యత. అందుకే గమనిక ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోవడం ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అండి. రెస్పాన్సిబిలిటీ, ఇది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఒకరికొకరు మేలు చేసుకోవాలి, అన్ని విషయాలు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలనేది బాధ్యత. ఈరోజు అలాంటి బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించకపోవడం సిగ్గుచేటు, అవమానం. అది అసలు దేవుని నామానికి మహిమ కలగకుండా మనం సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించకుండా దేవుని ఎలా మహిమపరుస్తాం? ఊకే 4 గోడల మధ్యలో కూర్చొని మహిమ 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 స్తోత్రం స్తోత్రం అంటే వస్తుందా అండి? ఆ పాస్టర్ చాలా పరిశుద్ధాత్మ ఉన్నట్టు ఆయన దగ్గర బాగా మాకు లేదండి, ఎందుకంటే మాకు అసలు ఎంత ట్రై చేసినా ఆత్మ వస్తలేదు మాకు. అసలు దేవుని దగ్గర ఎంత మంది ధైర్యం నిండిపోతున్నాయి నాకు అర్థం కావట్లేదండి. అసలు ఏడుపు వస్తుంది ఒక్కోసారి క్రైస్తవులు చూస్తేనే. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన బాధ్యత అంతా కూడా క్షేమాభివృద్ధి కలిగించడం. కాబట్టి అందరం క్షేమాభివృద్ధి కలిగిస్తాం. ఓకే, అందరూ సీరియస్గా తీసుకోండి. మీరు సీరియస్గా తీసుకోకపోతే ప్రయోజనం ఉండదు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. కొంచెం లేట్ ఎక్కువైంది, ఎందుకంటే ఆరంభం టైం మంచిగానే ప్రారంభించుకున్నాం కానీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ద్వారా కొంత ఆలస్యం అయినందుకు క్షమించాలి.